చరిత్రలో కొన్నిసార్లు దట్టమైన చీకటి కమ్ముకున్నప్పుడే అత్యంత ప్రకాశవంతమైన వెలుగు పుడుతుందంటారు కదా. మనం ఇప్పుడు చూడబోయేది సరిగ్గా అలాంటి ఒక వెలుగు గురించే. ఇది ఊరికే ఒక పాత పత్రిక కాదు. నవంబర్ 1947 అంటే దేశం స్వాతంత్ర్యం, విభజన కల్లోలంలో అట్టుడుకుతున్న సమయం. ఆ సమయంలో పరమపూజ్య గురుదేవ్ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీ కలం నుండి జాలువారిన ఒక ఆశాకిరణమిది. ఒక్క క్షణం ఆ సమయాన్ని కళ్ళు మూసుకుని ఊహించుకోండి. స్వాతంత్ర్యం వచ్చిన సంతోషం ఒకవైపు, దేశ విభజన తెచ్చిన గాయం మరోవైపు. ఎక్కడ చూసినా భయం, కోపం, గందరగోళం. భవిష్యత్తేంటో అర్థం కాని ఆ అనిశ్చితిలో ఈ మాటలు ఒక ధృవతారలా వెలిశాయి. సమాజానికి దారి చూపించే ఒక ప్రయత్నం చేశాయి. అసలు ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయ లాంటిది ఈ ఒక్క వాక్యం. నిరాశ అనేది ఒక రకమైన నాస్తికత్వం. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది. అంటే నిరాశపడటమంటే దేవుడు లేడనడం లాంటిదే అని. ఎందుకంటే మనమీద, మన చుట్టూ ఉన్న మనుషులమీద, ఆ భగవంతుడిమీద నమ్మకం కోల్పోవడమే అసలైన నాస్తికత్వం. ఆ రోజుల్లో సమాజం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్యకు ఇదే మూల కారణం. సరే, మరి ఆ తుఫాను ఏంటి? దాని లోతుల్లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. పైన కనిపిస్తున్న గందరగోళానికి కారణమైన ఆ అంతర్గత సంక్షోభమేంటో అర్థం చేసుకుందాం. ఎందుకంటే అసలు సమస్య ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం విలువ మనకు తెలిసేదే. చూడండి, సమాజాన్ని ఒక శరీరంగా ఊహించుకుంటే ఆ రోజుల్లో దానికి సోకిన రోగాలివి. ప్రతీకారమనే జ్వరం, అవినీతి అనే క్యాన్సర్, మనుషుల్ని విడదీసే విభజనలు అనే పక్షవాతం, ఇక విచక్షణను మొత్తం మింగేసే కోపమనే మత్తు. ఈ అనారోగ్యం నుంచి బయటపడాలంటే ఒక దివ్యౌషధం కావాలి. మరా దివ్యౌషధం ఎక్కడ దొరుకుతుంది? ఈ బోధనలు మన దృష్టిని బయట ప్రపంచం నుంచి మన లోపల బలం వైపు మళ్లిస్తాయి. తాత్కాలిక పరిష్కారాల మీద కాకుండా శాశ్వతమైన పునాదుల మీద దృష్టి పెట్టమంటాయి. ఆ కనిపించని పునాది ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. వావ్! ఎంత అద్భుతమైన పోలిక ఇది! రాజకీయాలు అంటే ఒక చెట్టుకు పైన కనిపించే కొమ్మల్లాంటివి. అవి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాని సంస్కృతి, తత్వశాస్త్రమనేవి భూమి లోపల ఉండే వేర్లు. అవి మనకు కనిపించవు, కాని చెట్టు బలంగా నిలబడటానికి కారణం అవే. వేర్లు బలహీనంగా ఉంటే కొమ్మలు ఎప్పటికైనా విరిగిపోవాల్సిందే కదా. మరి ఆ వేళ్లకు బలమెక్కడ్నుంచొస్తుంది? సింపుల్, కుటుంబం నుంచే. ఒక దేశం యొక్క నిజమైన బలం దాని సైన్యంలోనో డబ్బులోనో ఉండదు, దాని కుటుంబ వ్యవస్థలో ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, విలువలు, సంస్కారం బలంగా ఉన్నప్పుడే సమాజం, ఆ తర్వాత దేశం బలంగా ఉంటాయి. అంటే మార్పు మన ఇంట్లో నుంచే మొదలవ్వ. కుటుంబం నుంచి మనం సమాజం వైపు చూస్తే అక్కడ మనకు కనిపించే అతిపెద్ద ఆయుధమేంటో తెలుసా? అదే ఐక్యత. సమాజాన్ని ముక్కలు చేస్తున్న విభజన శక్తులను ఓడించగల ఏకైక మంత్రం అదే. ఐక్యత అంటే కేవలం గుంపుగా ఉండటం కాదు, అదొక చైతన్యం, ఒక స్ఫూర్తి. చరిత్రలో ఏ పేజీ దిప్పినా మనకు ఇదే కనిపిస్తుంది. ఎంత పెద్ద సామ్రాజ్యాలైనా సరే బయట శత్రువుల కన్నా లోపల ఉన్న గొడవల వల్లే కూలిపోయాయి. ఎప్పుడైతే మనం అనే ఫీలింగ్ పోయి నేను, నావాళ్లు అనే స్వార్థం పెరిగిపోతుందో అప్పుడే పతనం మొదలవుతుంది. అందరి మంచి ముందు వ్యక్తిగత అహంకారాలు చాలా చిన్న. అయితే ఈ జ్ఞానం కేవలం సమస్యల గురించి చెప్పి వదిలేదు. ఒక కొత్త, ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని, ఒక బ్లూప్రింట్ను కూడా మన ముందుంచుతుంది. మరి ఆ కొత్త ఉదయం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? ఇవి కేవలం సలహాలు కాదు, ఒక కొత్త సమాజానికి పునాది రాళ్లులాంటివే. కులం, మతంలాంటి తేడాలు లేని సమానత్వం, అనవసరమైన ఆడంబరాలు లేని సరళమైన సంప్రదాయాలు, అధికారం కోసం కాకుండా సేవ చేసే నాయకత్వం, మార్కుల కోసం చదివే చదువు కాదు, నైతిక విలువలు నేర్పే విద్య. ఇవి ఉంటే చాలు, కొత్త ఉదయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎంత నిజం కదా ఈ మాట! మనకు కావాల్సింది కుర్చీల కోసం కొట్లాడే నాయకులు కాదు, ప్రజల కష్టాలు తీర్చే సేవకులు. ఆ నిస్వార్థ సేవాతత్వాన్ని ఇక్కడ బ్రహ్మత్వం అన్నారు. అంటే జ్ఞానంతో, త్యాగంతో సేవ చేసే గుణం. అలాంటి వాళ్ల అవసరం ఈరోజు కూడా ఎంతైనా ఉంది. సరే, ఇంత దూరం వచ్చాం కదా, మరి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు సిసలైన పాఠాలేంటి? కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ నిలిచిపోయే ఆ ఆణిముత్యాలాంటి సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 5 పాయింట్స్ మనసులో గట్టిగా ముద్ర వేసుకోవాలి. నిరాశను తరిమికొట్టేది నమ్మకం, రాజకీయాలను కూడా నడిపించేది సంస్కృతి,
మనందరి బలం ఐక్యతలోనే ఉంది. మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేదే నిజమైన మతం. మనం చేసే పనులన్నింటిలో గొప్పది సేవ. ఇవి ఏ ఒక్క దేశానికో కాలానికో చెందినవి కాదు. ఇవి విశ్వజనీన సత్యాలు. ఓకే, ఇవన్నీ గొప్ప సూత్రాలే. కాని మన పర్సనల్ లైఫ్కి వీటిని ఎలా అప్లై చేసుకోవాలి? ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మనలో ఆ వెలుగును ఎలా నింపుకోవాలి? ఇదిగో సింపుల్. మనం చేయాల్సింది ఇదే. ఎన్ని కష్టాలొచ్చినా మనలో ఆశ అనే దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవాలి. మన కుటుంబాన్ని ప్రేమనే కోటగా మార్చుకోవాలి. మనుషుల మధ్య గీతలు గీయకుండా అందర్నీ ఒకటిగా చూడాలి. మనకు చేతనైనంతలో సమాజానికి సాయం చేయాలి. ఆడంబరాలకు పోకుండా ఒక లక్ష్యంతో నిజాయితీగా బ్రతకాలి. మార్పు మనతోనే మొదలవుతుంది. 75 ఏళ్ల క్రితం వెలిగిన ఈ జ్ఞానజ్యోతి ఇప్పటికీ అంతే ప్రకాశవంతంగా దారి చూపిస్తోంది. ఆనాటి సంక్షోభంలో నిలబడటానికి సాయపడిన ఈ మాటల్లోంచి ఈనాటి మన సవాళ్లను ఎదుర్కోవటానికి ఏ ఒక్క సూత్రాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు? ఆ వెలుగును మన జీవితంలోకి ఎలా ఆహ్వానించవచ్చు? ఈ ప్రశ్నతో మిమ్మల్నిక్కడ వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి.